శారీరక గౌరీ సమలంకృతవర శారీరక శీర్షభాగ గంగా శేఖ భూరి కరుణా విలోక సారతర విభూతియోగ సంభావ్య సుఖ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కరుణా సముద్రుడైనటువంటి పరమశివుని యొక్క తత్వాన్ని మహత్వాన్ని శంకర భగవత్పాదుల వారు శివానందలహరి అనే గ్రంథంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. స్తోత్రవాంగ్మయము అన్నది భారతీయ సాహిత్యంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నటువంటి సాహిత్యం. నిజానికి వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా స్తోత్ర సాహిత్యమే మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ పరమాత్మను మనం స్తుతింపడానికి అనుగుణంగా ఎన్నో మంత్రాలు, శ్లోకాలు ఆయా గ్రంథాల్లో ఉన్నాయి. అయితే అవి చాలా గహనమైనటువంటివి వేద ఉపనిషదాదులు. అందుకని శంకర భగవత్పాదుల వారు పరమ సులభంగా ఉండటం కోసం శివానందలహరి, సౌందర్యలహరి ఇటువంటి స్తోత్ర గ్రంథాలు మనకు భక్తలోకానికి వారు అనుగ్రహించారు. ఆ విధంగా ఈ శివానందలహరిలో ప్రతి శ్లోకంలోనూ ఆ పరమశివుని యొక్క తత్వాన్ని, వైభవాన్ని, లీలా విభూతిని చాలా హృద్యంగా వివరిస్తూ ఉన్నారు శంకర భగవత్పాదుల వారు. ఆయా శ్లోకాలలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని మనం వివేచన చేశామంటే ఏదో పైకి ఒక అర్థం ఇలా ఉంది ఇలా ఉందనుకోవచ్చు, కానీ అంతరార్థంగా బాగా ఆలోచిస్తే ఈ జీవుని యొక్క సాధనకు, అనుష్ఠానానికి, సదాచార సంపన్నత్వానికి, విజ్ఞానం పెంచుకోవడానికి, మంచి ఆలోచనలు పెంచుకోవడానికి కావలసినటువంటి గొప్ప సామగ్రిని శంకర భగవత్పాదుల వారు అందించారు అని మనకు తెలుస్తుంది. ఎలాగంటే ఈ శ్లోకంలో ప్రలోభాద్యైరర్థాహరణ పరతంత్రాధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ మహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపాం. ఒక గొప్ప ఆర్తి ఉంది ఈ శ్లోకంలో. ఆర్తి ఎటువంటి ఆర్తి అంటే జీవులందరికీ కూడా స్వతసిద్ధంగా కొన్ని చాంచల్య గుణాలు ఉంటాయి. మనస్సులో బాగా లోతులకు ఆలోచించే కొద్దీ జ్ఞానం తెలుస్తుంది, కానీ బాహిరంగా అయితే మాత్రం చాంచల్య భూయిష్టమైనటువంటి గుణగణాలన్నీ కూడా జీవులకు ఉంటాయి. అటువంటి గుణగణాల్లో చోరత్వం కూడా ఒకటి. చోరత్వము అంటే దొంగతనం చేయడము. దొంగలు అనేక రకాలుగా ఉంటారు. మరి ఎక్కడైనా రాత్రి వేళల్లో హఠాత్తుగా ఎవరిళ్లలోనూ పడి దొంగలు దోచుకొని పోతూ ఆయా గృహస్థుల్ని హింసించారు, ఇటువంటి వార్తలు మనం వింటూ ఉంటాం. కానీ అదొకటే దొంగతనం అనిపించుకోదు. ఇతర జీవుల యొక్క తను, ధన, మాన, ప్రాణ ఇటువంటి ఏ అంశాలని మనం తస్కరించాలనే ప్రయత్నం చేసినా అదంతా దొంగతనం కిందకే వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఎన్నో మోసాలు చేసి ఎంతోమందిని దగా చేసి సంపాదించడం అనుకోండి, అపార ధనరాశులు, అది కూడా దొంగతనమే. అదొక రకమైన దొంగతనం. అది ఇతరులను ఏమరిచి వాళ్ళకు చెందవలసినటువంటి ధన కనకాది వస్తువులన్నీ కూడా ఇంకెవరైనా సంగ్రహించారంటే అది దొంగతనమే. దొంగతనాలు ప్రత్యక్షంగా దొంగ అనేవాడు వచ్చి దొంగతనం చేస్తేనే దొంగతనం కాదు. మనం లోకంలో చూస్తూ ఉంటాం, కొంతమంది పైకి మాత్రం బాగా కనిపిస్తూ ఉంటారు కానీ పక్కా మోసాలు చేసి సంపాదిస్తూ ఉంటారు. అదంతా కూడా దొంగతనమే. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వరడు మనుజుడు ఇతరుడెరుగకున్న ఈశ్వరుడెరుగడా
అంటారు. అందుకే శంకర భగవత్పాదుల వారు ఆ పరమశివునికి ఒక సంబోధన చేశారు ఈ శ్లోకంలో, తస్కరపతే అని. తస్కరుడు అంటే దొంగ, పతి అంటే మగడు. దొంగలకు మగడు ఎవరు? పరమశివుడే. ఎందుకంటే మనం చేసే దొంగతనాలు కానీ, మోసాలు కానీ, కపటంతో కూడినటువంటి అంశాలు కానీ ఇతరులకు తెలియకపోవచ్చు, కానీ ఇతరుడు ఎరుగకుండా ఈశ్వరుడు ఎరుగడా. ఈశ్వరుడైనటువంటి పరమశివుడికి అన్నీ తెలిసిపోతుంది. ఇది దొంగతనం యొక్క చమత్కారం. ఆచార్యుడు వారు అడుగుతున్నారంటే ఆ పరమశివుణ్ణి, స్వామి ఈ జీవులంతా కూడా స్వతసిద్ధంగా ఇటువంటి గుణగణాదుల చేత చిక్కి చాలా కష్టాలు పాలవుతున్నారు. తాత్కాలికంగా ఏదో మనకు మేలు జరుగుతుంది కదా అనుకొని ధనిగృహే, ధనవంతుల ఇళ్ళకి ఎవడన్నా వెళ్తాడనుకోండి, వాళ్ళ సంపన్నత్వాన్ని చూసి అరే వీళ్ళ దగ్గర ధనాన్ని మనం కొంత సంగ్రహిస్తే బాగుండు అనుకుంటాడు. ఏదో మాయ మాటలు చెప్తాడు. కొంతమంది శాస్త్రజ్ఞుడు ఇంకేదో జ్యోతిష్యం అంటారు, అదంటారు, ఏదో చెప్పి వాళ్ళ దగ్గర డబ్బు సంపాదించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ప్రలోభాద్యైరర్థాహరణ, ఇవన్నీ ప్రలోభాలు అన్నమాట. అయ్యా మీకు చాలామంది సహజంగా ఎక్కువ ఎక్కడ మోసపోతుంటారంటే, ఇప్పుడు నవగ్రహ స్థితులు ఉంటాయి. అయ్యా మీకు శని దోషం చాలా ఉంది, అష్టమ శని ఉంది, ఏళ్లనాటి శని ఉంది, మీరు ఇటువంటి జపం చేసుకోవాలి, ఇటువంటి యజ్ఞం చేయాలి, శాంతి కోసం ఇదంతా చేయాలి, ఒక 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఏదో చెప్తారు. కానీ కలియుగంలో పరమాత్మను మనం ప్రసన్నం చేసుకోవడానికి నామ సంకీర్తనమే గొప్పది. శని దోషం పోవడానికి దశరథ మహారాజు గారికి శని భగవానుడే చెప్పినటువంటి శ్లోకం ఒకటి ఉండాలి, స్తోత్రం ఉంది, అది చెప్పుకుంటే ఆ పరిహారం అవుతుంది. అంతే, దానికి ఏం డబ్బులు ఖర్చు ఉండవు. కానీ ఏదేదో చెప్పి ఇదే చెప్పారు శంకర భగవత్పాదుల వారు, ప్రలోభాద్యైరర్థాహరణ పరతంత్రాధని గృహే. ఆ ధనవంతుల యొక్క ధనాన్ని ఎలాగైనా సంగ్రహించాలనే భావంతో ఎన్నెన్నో చేస్తుంటారు ఈ జీవులు. ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే. అలా ఎక్కడెక్కడో ప్రవేశించి ఏదేదో ఇటువంటి మోసాలన్నీ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ స్వామి ఇమం చేతశ్చోరం, ఈ చోరత్వ లక్షణం కలిగినటువంటి, దొంగిలించే గుణం కలిగినటువంటి హృదయ తత్వాన్ని, హృదయ లక్షణాన్ని నీ కైవసం చేసుకో స్వామి. నిరపరాధి, ఈ జీవుడు నిరపరాధిగా దిద్ది తీర్చు. నిన్ను ఆశ్రయిస్తున్నాను, నేను అపరాధాలే చేస్తూ పోతూ ఉంటే ఎలాగా? నేను నిరపరాధిగా ఎలా ఉండగలను? మనస్సులో నుంచి ఈ లక్షణాలన్నీ పోయిన తర్వాత ఉండగలను. ఈ లక్షణాలన్నీ పోయే లక్షణం మార్గం ఎలా నాకు కనిపిస్తుంది? నీ కరుణా కటాక్షం ఉంటేనే నాకు కనిపిస్తుంది. తవాధీనం కురు, నీ అధీనం చేసుకో నా మనస్సును. నా మనస్సు నీ అధీనమైపోయిన తర్వాత ఈ అవలక్షణాలన్నీ ఉండే అవకాశం లేదు కదా. నిరంతరము నీ గుణనామ సంకీర్తనకు, నీ స్మరణకు మనస్సులో చోటిచ్చిన తర్వాత ఇతరుల ధనం నాకు కావాలి, ఇతరుల బంగారం నాకు కావాలి, నేను అక్కడ పోయి దొంగతనం చేయాలి, ఎలాగైనా వాళ్ళకి ప్రలోభ పెట్టి ఏదో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి తీసుకోవాలి, ఇవన్నీ ఇంకా ఉండవు కదా ఈ జీవునికి. కాబట్టి నా హృదయాన్ని, నా హృదయంలో ఉన్నటువంటి ఆ చాపల్యాన్ని నీ అధీనం చేసుకో అని మన మనస్సును మనం నియంత్రించే అంశాలు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా ఆలంకారికమైనటువంటి అందమైన ఊహల ద్వారా శంకర భగవత్పాదుల వారు విశదీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం బాగా వివేచన చేశామంటే దొంగతనం అంటే ఏమిటండి? చిన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా దొంగతనాలు చేశాడు. ఆయన చేసిన దొంగతనాలతో పోల్చుకుంటుంటారు ఇప్పుడు చాలామంది. ఆ కృష్ణుడు కూడా దొంగతనాలు చేశాడు, మేము చేస్తే ఏమిటి అనేది. అయ్యా, పరమాత్మ చేసే దొంగతనంలో ఒక పరమార్థం ఉన్నది, అది మనం అర్థం చేసుకోవాలి. అక్కడే జీవుడు పొరబడుతూ ఉన్నాడు, సాధకులు చాలామంది అక్కడే పొరబడుతూ ఉన్నారు, సత్యం తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ద్వాపరయుగం చివరిలో యాదవ నందగోకులంలో ఉన్నటువంటి ఆ కృష్ణ భగవానుడు, నందుడు ఆ నందగోకులంలో గొప్ప సంపన్నుడు. ఆయన దగ్గర ఎన్నో వేల గోవులు ఉన్నాయి.
ఆ రోజుల్లో గో సంపద సంపన్నత్వానికి ప్రతీక. మహాసంపన్నుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన దగ్గర ఎన్ని వేల గోవులు ఉన్నాయి అనే అంశాన్ని బట్టే వాళ్ళ సంపన్నత్వాన్ని నిర్ణయించే రోజులవి. ఈ నందునికి ఒక 50,000 గోవులు 60,000 గోవులు ఉండి ఉంటాయి. అందువల్ల మహాసంపన్నుడు ఆయన. ఇంకా ఆ నందగోకులంలో ఉండే చాలామందికి 10,000 గోవులు 5,000 గోవులు 25,000 ఇవన్నీ వీళ్ళందరూ కూడా సంపన్నుడే లెక్క. 1000 గోవులు 500 గోవులు ఉంటాయనుకోండి, వాళ్ళు మధ్యతరగతి కుటుంబం లెక్క. 10 గోవులు 5 గోవులు కూడా ఉండే పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళు పేదవాళ్ళు. అయితే ఈ సంపన్నులుగా ఉన్నటువంటి కొన్ని వేల గోవులు ఉన్నటువంటి సంపన్నులంతా కూడా వాళ్ళు ఆయా రోజు వచ్చిన పాలు, పెరుగు, వెన్నలు ఇవన్నీ కూడా సంతలలో అమ్మడం, మహారాజులకు అమ్మివేయడం ఇవన్నీ ఉంటాయి. దాంతో ధనం సంపాదించుకుంటూ ఉంటారు. కానీ 5 గోవులు 10 గోవులు ఉండే పేదవాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లలకు కూడా సరిగ్గా పాలు పోయలేరు వాళ్ళు, అవి కూడా అమ్మేస్తారు వాళ్ళు. అటువంటి పాలు సరిగా తల్లిదండ్రులు ఇవ్వలేనటువంటి పిల్లలు ఉంటారు చూసారా నందగోకులంలో, వాళ్ళందరినీ బాలకృష్ణుడు తన స్నేహితులుగా చేర్చుకొని వాళ్ళ కోసం ఆయన దొంగతనాలు చేయడం, ఆ తెచ్చినటువంటి పాలు వెన్నలంతా వాళ్ళకు పంచిపెట్టడం, అది గొప్ప చౌర్యం, అది ఒక సంస్కారం కూడా. కాబట్టి ఆయన దొంగతనంలో ఒక పరమార్థం ఉన్నది. ఇక్కడ మనవాళ్ళు స్వార్థమే కదా, స్వార్థంతోనే దొంగతనాలు చేస్తున్నారు, అది చాలా అపరాధము. అదే కాదు, ఇతరులకు మంచి ఒక స్థితిమంతమైనటువంటి కొన్ని యోగ్యతలు ఉంటాయి, ఎలాగైనా వాడి ప్రతిష్ట దెబ్బతీయాలి అని అటువంటి వాళ్ళ ప్రతిష్ట మోసంతో దెబ్బతీసే ప్రయత్నం చేస్తే కూడా అది దొంగతనమే అవుతుంది. అది కూడా మానసికమైనటువంటి ఒక విజృంభణ. ఆ మానసికమైనటువంటి దుర్గుణాన్ని అరికట్టకపోతే సాధకుడు ఎవడు కానీ పరిపక్వత సాధించలేడు. బాలకృష్ణుని యొక్క లీలా విభూతులు చెప్పే గాథల్లోనే ఇటువంటివి చాలా ఉన్నాయి. కొన్ని ఏమిటంటే, ఒకానొక సమయంలో 2-3 ఏళ్ల వయసుకే బాలకృష్ణుడు పెద్ద దొంగగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన పట్టుకోవాలని ఎంతో ప్రయత్నిస్తారు, కానీ ఏ గృహస్థునికి చేతగాలేదు ఆయన పట్టుకోవడం. అంత జాగ్రత్తగా ఆయన దొంగతనాలు చేసేవాడు. నందగోకులంలో గృహస్థులు చాలామంది అప్పుడప్పుడు యశోదాదేవికి ఎవరు చెప్పి చూసినా ఏమాడు అలా ఏం మానడం లేదు. ఇక అందరూ ఒక పంతం వేసుకున్నారంట, ఎవరైతే ఆ బాలకృష్ణుని దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకుంటారో వాళ్ళకింత బహుమానము అని. ఆ బహుమానం దక్కించుకోవడానికి పాపం అందరి గృహస్థులకు ఆశే. ఆ సమయంలో ఈ బాలకృష్ణుడు ఏం చేశాడంటే, ఒకరింటికి వినాడు దొంగతనానికి. బాగా సంపన్నులు వాళ్ళు, ఆ ఇంట్లో దొంగతనం చేస్తే బాగా దండిగా పాలు వెన్నలు తెచ్చుకోవచ్చని వెళ్ళాడు. ఆ గృహిణి 3 పాత్రలు పాలు, వెన్న, మీగడ సంగ్రహించి పెట్టుకోనుంది. 3 పాత్రలు ఒకే విధంగా ఉట్టిగట్టింది. అంటే ఒక్కసారిగా 3 పాత్రలను చేతికెచ్చుకోవచ్చు, ఆ విధంగా చేసి పెట్టుంది ఆ తల్లి. సరే, ఈ పూటకి ఈ 3 పాత్రలు కానీ సంగ్రహించేస్తే ఇంకా దొంగతనం చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు కనుక్కున్నాడు పాపం బాలకృష్ణుడు. పోయి గట్టిగా ఆ కొండ పట్టుకునేసరికి ఒక చేత్తో పట్టుకున్నాడు, ఇంకొక చేత్తో మాటు వేసిన గృహస్థుడు వచ్చి ఆ బాలకృష్ణుని యొక్క రెట్ట పట్టుకున్నాడండి. ఇన్నాళ్ళకి చిక్కావురా దొంగ, నా దగ్గర నువ్వు, గృహస్థులందరూ కలిసి ప్రకటించిన బహుమానం నాకే దక్కబోతూ ఉంది, నిన్ను పట్టుకున్న కీర్తి నాకు దక్కబోతుందిరా అని సవాలుగా నవ్వాడు. బాలకృష్ణుడు భగవంతుడు కదండి, ఆయనకి లేని సమయస్ఫూర్తి. ఆ సమయంలో మానవ మాత్రుడైతే తప్పించుకోలేము, కానీ ఆయన భగవంతుడు కాబట్టి వెంటనే ఆ గృహస్థుడికి చక్కెర కింద పెట్టాడట. చక్కెర కింద పెడితే వాడు తట్టుకోలేక వదిలేశాడు వీడిని. వీడు వీధిలోకి పరిగెత్తేశాడు. పరిగెత్తే అయ్యో దొరికి వీడు తప్పించుకున్నాడే దొంగ, ఎలా వీడిని అనుకుంటూ ఈ గృహస్థుడు కూడా వీధిలోకి పరిగెత్తాడండి. వాడు ఎక్కడో పరిగెత్తున్నాడు, జింకలాగా వేస్తున్నాడు అడుగులు. ఈ గృహస్థుడికి పెద్ద శరీరం గసొస్తూ ఉంది, అయినా పరుగు తీశాడు. పట్టు వదలని విక్రమార్కుడు పోయి పట్టుకోవాలని వాడిని. వాడు వీధి మలుపు తిరిగాడండి.
ఈయన కూడా వీడు వీధి మలుపు తిరిగితే వాడు కనపడలేదు, అదృశ్యమైపోయాడు. ఇంకెవరింట్లో కన్నా వెళ్ళాడు, లేక వాళ్ళింటికే వెళ్ళిపోయాడు. ఈ గృహస్థునికి అర్థం కాలేదు. కానీ వెనక్కి తిరిగిపోవడం ఇష్టం లేక తచ్చాడుతూ ఉన్నాడు. ఎలాగైనా వీడిని పట్టుకోవాలి, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ దొరుకుతాడు వీడు, ఎక్కడ దొరకని వాళ్ళ ఇంటికి పోయి సరే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి వీడు పట్టుకురావాలి అని ఏదో ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు వాడు. ఈ తప్పించుకున్నటువంటి బిడ్డ బాలకృష్ణుడు ఏం చేశాడండి, బాగా సంపన్నుడైనటువంటి ఇంకొక మేడలో ప్రవేశించాడు. చాలా పెద్ద మేడ. ఆ మేడలో ఎవ్వరూ లేరు. అంత పెద్ద మేడలో 90 ఏళ్ళు దాటినటువంటి ఒకనొక వృద్ధుడు ఉన్నాడు ఆ ఇంట్లో. ఆ వృద్ధుడు ఆయన గొప్ప యోగి, వేదాంగ పారంగతుడు, శాస్త్ర నిష్ణాతుడు, సదాచార సంపన్నుడు, భాగవతోత్తముడు అన్నిటికంటే కూడా. ఎప్పుడైతే ఈ బాలకృష్ణుని చూచాడో ఆయన, అరే ఇన్నాడు నేను భగవంతునే నామ సంకీర్తన చేస్తున్నాను, నా నామ సంకీర్తన ఆలకించిన భగవంతుడు ఈ రూపంలో మా ఇంటికి వచ్చాడేమో అనుకొని ఆ బాలకృష్ణుని చూస్తూనే పరవశించి గోవింద పరమేశ్వర యదువర గోపాలకృష్ణ ప్రభు ఇలా శ్లోకాలు ఆయన నామ సంకీర్తనం ప్రారంభించాడు. బాలకృష్ణుడు వచ్చి ఆ తాతగారు నోరు మూశాడట. ఎందుకునైనా నిన్ను ప్రార్థిస్తూ ఉంటే నోరు మూస్తున్నావే అన్నాడు. అయ్యా వెనక నన్ను తరుముకొని వస్తున్నాడు, ఆ తరుముకొని వచ్చేవాడు మీ కంఠస్వరం విన్నాడంటే ఇక్కడ ఉన్నాను నేనంటే సులభంగా గుర్తుపట్టేస్తాడు, వాడు వచ్చి పట్టుకుంటాను. కాబట్టి మీరు మనసులో స్మరించుకోండి స్వామి, పైకి గట్టిగా స్తోత్రం చేయకండి, మనసులో స్మరించుకోండి అని చెప్పాడు. సరే వీడు అది కూడా స్మరణం కూడా నావేద భక్తి మార్గాల్లో ఉంది కదా, మనసులో స్మరించుకుంటూ ఆలోచించాడు. వీడెంత భగవంతుడైనా, ఎంత అవతారమూర్తి అయినా, ఎంత సంపూర్ణావతారుడైనా ఈ పరమాత్మకు ఈ భగవంతునికి ఈరోజు నాతో పనిపడింది. నేను గట్టిగా స్తోత్రం చేస్తే వీడి నుంచి పట్టుకుంటాడు వాడు ఎవడో, కాబట్టి నాతో వీడికి అవసరం ఉంది ఈరోజు అనుకొని అడిగాడట. బాలకృష్ణ, నీవు భగవంతుడని నాకు తెలుసయ్యా, నువ్వు పరమేశ్వరుడు అవతరించినటువంటి విష్ణుదేవుడు, నువ్వు చెప్పినట్టే మనసులో స్మరించుకుంటాను, అయితే నాకు ఒక వరప్రసాదం చేయి తండ్రి అన్నాడు. ఏ వరం కావాలో కోరుకోండి తాతగారు, తొందరగా ఇస్తానన్నాడు. ఏ వరం అడిగాడండి? అయ్యా ఈ వార్ధక్యం భరించడం చాలా కష్టంగా ఉంది, ఈ ముసలితనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను, అతి కష్టంగా ఉంది. ఎవరైనా చిన్నపిల్లల్ని కాస్త నాకు సహాయం చేయండి అంటే కూడా అక్కడే కూర్చొని కసురుకుంటారు. పెద్దవాళ్ళు కసిరే పరే, పిల్లలు కసిరే పరే, నన్ను భరించలేకపోతున్నాయన ఈ వార్ధక్యాన్ని, నాకు నవయవ్వనం ప్రసాదించు తండ్రి అని అడిగాడు. అంటూ కృష్ణుడి కాళ్ళపై పడితే కృష్ణుడు తథాస్తు అంటూ లేవనెత్తే ఆ భగవంతుడి యొక్క స్పర్శ, హస్తస్పర్శ తగిలేసరికి నవనవోన్మేషమైనటువంటి యవ్వనం వచ్చేసింది ఆయనకి. అప్పుడే నూనూగు మీసాలు అంకురిస్తున్నటువంటి ముఖారవిందంతో కూడినటువంటి గొప్ప వర్చస్సుతో అందగాడైపోయాడు ఆయన. ఇప్పుడు ముసలివాడు కాదు. ఒకసారి వీడు అద్దంలో చూసుకున్నాడు. తాను నిజంగా యవ్వనంలో ఉన్నప్పుడు కూడా అంత అందంగా లేడట. భగవత్ స్పర్శలో అన్ని అందచందాలు వచ్చేసాయి ఆయన. వస్తే ఆనందించాడు, కాసేపు కృష్ణుడిని ప్రశంసించాడు, వెళ్ళిపోయాడు కృష్ణుడు. కాసేపటికి ఏం జరిగిందంటే ఆయన శ్రీమతి గారు వచ్చారు. ఆయన శ్రీమతి గారు వస్తూనే వీడు కొత్త వ్యక్తి మా ఇంట్లో ఉన్నాడే అని ఆమె బెంబేరు పడిపోయింది. నేనేం కొత్తవాణ్ణి కాదు, ఇలా కృష్ణుడు మన ఇంటికి వచ్చి నాకు వరం ఇచ్చాడు, అందువల్ల నేను యువకుడిని అయిపోయాను అని తాతగారు అన్నీ వివరించారు. ఆమె కూడా కృష్ణ భక్తురాలు కాబట్టి ఆమె కూడా కృష్ణుని యొక్క తత్వం తెలుసు కాబట్టి, భగవంతుడు లీలామానుష విగ్రహుడు ధర్మ సంరక్షణ కోసం అవతరించాడని తెలుసు ఆ తల్లికి కూడా. ఆమె సరేనండి, మీరు మంచి పనే చేశారు, మీరు యువకుడైపోవడం నాకు ఆనందమే, కానీ ఇంకొక వరం కోరు ఉండాల్సింది మర్చిపోయారా అని అడిగింది ఆ తల్లి. ఏమిటా వరం అంటే, నన్ను యువతిగా చేయమని కూడా అడిగి ఉండాలి కదా మీరు, ఇంకా మీకు ఎవరు సేవ చేస్తారు? ఇప్పుడు 20 ఏళ్ళ యువకుడు అయిపోయినారు మీరు, ఇంకా 70 ఏళ్ళ పైన బతుకుతారు అనుకోండి, ఇన్నేళ్ళు ఎవరు సేవ చేస్తారు మీకు? నేను సేవ చేయాలి కదా, కాబట్టి నన్ను కూడా యువతిగా మార్చుకుని అడుగుండాలి కదా భగవంతుని అని అడిగింది ఆ తల్లి. కానీ అప్పుడు వీడు దొంగతనం చేశాడు. వీడి బుద్ధి దొంగ బుద్ధి. అక్కడ వీడు ఏం చెప్పాడంటే, నాకు మనసులో వచ్చిందా ఆలోచన ఆ కోరిక కూడా కోరాలని,
కానీ ఇంకొక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఆ వరం కోరలేదు అన్నాడట. ఎంత దుర్మార్గం చూశారా! అది కూడా దొంగతనమే. ఆమెకు దక్కవలసినటువంటి ఆనందాన్ని ఒక ధర్మపత్నికి అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్నటువంటి ధర్మపత్నికి దక్కవలసినటువంటి యోగ్యతలను, అర్హతలను, వైభవాన్ని తస్కరించడం కూడా అది దొంగతనమే. వీడు ఏమనుకున్నాడంటే ఇంకొక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు వాడు. అది చెప్పాడు అమ్మ. అయ్యా, ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం సత్యస్వరూపుడై అవతరించినటువంటి వాడు కృష్ణ భగవానుడు. ఏ ధర్మాన్ని నిలపడం కోసం భగవంతుడు అవతరించాడో నువ్వు ఆ ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావు. మంచి ఆచార సంపన్నుడిగా ఉండి సాక్షాత్ భగవంతుడే ఇంటికొచ్చి వరం ఇచ్చేంత యోగ్యతను సంపాదించుకున్న నీవు పొరపడుతున్నావే, పొరపాటు. కాబట్టి నీవు కోరకపోయినా నేను అడుగుతాను వరాన్ని, ఆయన అడిగి వరం తీసుకుంటానని ఆ పెద్ద ఆవిడ అంటూ ఈమె చేసినంత పని చేస్తుందేమో అని వాడు బలవంతాన్ని తీసిపోయి ఆమెను పుట్టింట్లో దింపేశాడు. ఇంకొక పెళ్లి చేసుకుంటాను నేను, నువ్వు ఇక్కడే ఉండని చెప్పేసి వచ్చేసాడు. కానీ ఆ తల్లి ధ్యాన యోగంలో కూర్చున్నది. ధ్యానం ఏమని చేస్తూ ఉంది? కృష్ణుడి గురించి. పరమాత్మ, కృష్ణ, ధర్మరక్షణకై నీవు అవతరించావు. మా ఇంటికే వచ్చి నా భర్తకు వరమిచ్చి కృతార్థుని చేశావు. కానీ ఆయన మాయలో పడి నువ్వు ఇచ్చిన వరాన్ని కూడా దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కృష్ణ, ధర్మాన్ని సంరక్షించు అని శ్రీకృష్ణ శరణం మమ. ఇదే ధ్యాన యోగం చేస్తూ ఉంది అతను ధ్యానంలో. ఏమిటి? నా భర్తనైనా మళ్ళీ ముసలివాణ్ణి చేసేయి, లేదా నన్నన్నా యువతిగా మార్చు. ఈ రెంటిలో ఏది ధర్మమని నీకు భావిస్తే అది నీవు నెరవేర్చు స్వామి. తప్పకుండా తనను యువతిగా మార్చమనే ఆమె అడగలేదు. రెండు అవకాశాలు భగవంతుడికి సమర్పించింది. నా భర్తనైనా మళ్ళీ ముసలివాణ్ణి చేసేయి, లేదా నన్ను యువతిగా మార్చు. ఈ రెంటిలో ఏది ధర్మము అని నీకు అనిపిస్తే అది నిర్వహించు కృష్ణ అంటూ ఆ తల్లి అర్థిస్తూ కూర్చు. అది నిజమైనటువంటి ధర్మము, అది నిజమైనటువంటి సమర్పణ బుద్ధి, అది నిజమైనటువంటి అనుష్ఠానము. వీడు మాయలో పట్టాడు. మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే. ఆ మాయాశక్తిని సంహరించలేకపోయాడు వాడు మనసులో. హఠాత్తుగా యవ్వనం వచ్చేసింది కదా, ఇంకా మళ్ళీ భోగభాగ్యాలు అనుభవించవచ్చును అనే ఒక భ్రాంతికి లోనైపోయాడు వాడు. అది కూడా దొంగతనమే. ఇటువంటి గుణగణాలన్నీ ఇతరుల యొక్క ధన మాన హరణం చేసేది కూడా దొంగతనమే. కాబట్టి ఆ కృష్ణుడు ఏమిటి? దొంగలకే దొంగ. ఆయన ఈ దొంగ యొక్క మనస్తత్వం తెలియకుండా ఉంటుందా? ఆ గృహిణి యొక్క అభ్యర్థన మన్నించి వీడిని మళ్ళీ ముసలివాడుగా మార్చాడు. రాత్రి పడుకున్నాడు ముసలివాడు, యువకుడుగానే. పాపం నిద్రలేచి చూస్తే ముసలివాడు అయిపోయినాడు. బాధపడుతూ కూర్చున్నాడు. అయ్యో, ఎందుకు అలా ఇలా అయిపోయాను నేను. మళ్ళీ ఉదయం కృష్ణుడు ఇంటికి వచ్చాడు. కృష్ణ, ఏమిటి స్వామి, వరం ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ నన్ను ముసలివాడిని చేసేవే అన్నాడు. అయ్యా, నీకు ఇచ్చినటువంటి యవ్వనాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ నువ్వు భోగభాగ్యాల పట్ల ఆసక్తి కలిగి ఒక సంసార సాగరం ఎదురాకనే జీవులను ఆశ్రయిస్తూ ఉంటే నువ్వు ఇంకొక సంసార సాగరం ఎదురానికి ప్రయత్నించావు కదయ్యా, ఎంత సాహసమని భగవంతుడు కనువిప్పు కలిగించి ఆ అంతలో అమ్మగారు కూడా ఇంటికి వచ్చారు. ఆమె ముసలావిడ. ఆ దంపతులకి మోక్షాన్ని ఇచ్చాడని కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి ఐతిహ్యాల్లో నేను ఎక్కడో చదివాను. అలాగా ఈ జీవుని యొక్క స్వతసిద్ధమైన బుద్ధి ఏమిటి అంటే ఇతరుల యొక్క ధన మాన ప్రాణ ఇత్యాది యోగ్యతలన్నీ కూడా సంగ్రహించే బుద్ధి. ఎవరో ఒక ఆయన కొన్ని వేల కోట్లు సంపాదించి ఎలా సంపాదించాడండి? అమాయకుడిని చాలామందిని మోసం చేసి సంపాదించుంటాడు అనుకుంటాం. మరి వాళ్ళందరి దగ్గర దొంగతనం చేసినట్టే కదా. కాబట్టి ఈ దొంగతనాలకు అలవాటు పడినటువంటి ఈ జీవుడు ఈ జనన వలన ప్రవాహం నుంచి ఎప్పుడు బయటపడతాడు స్వామి? కాబట్టి ఇమం చేతశ్చోరం కథమిహమహే శంకర విభో. శంకర, పరమేశ్వర, ఈ హృదయగతంగా ఉన్నటువంటి చోరత్వము అనే లక్షణాన్ని హరించి చైతన్యాన్ని ప్రసాదించు. తవాధీనం కురు. ఈ మానసిక లక్షణాలన్నీ కూడా నీ అధీనం చేసుకో. అప్పుడు ఈ జీవుడు సుఖపడే అవకాశం ఉంది. లేకపోతే ఈ చాంచల్య భూయిష్టమైనటువంటి అంశాలకు లోనైపోయి
ఏదో విధంగా దొంగతనాలకు అలవాటు పడ్డం అన్నమాట. ధనవంతులను ప్రలోభపెట్టి ధనం సంపాదించాలనే దొంగతనం చేయాలి. భాగవతంలో ఆ శృంగి శమీకుడు పోము హిరణ్యదానములు పుచ్చుకొనంగా ధనంబులేమియుం తేము సవంచనంబులుగా దీవనలిచ్చుచు వేసరింపగారాము వనంబులను గృహ విరాములమై నివసింప చల్లరే పామును వైవగాదగునే బ్రహ్మమునేంద్ర భుజార్గళంబునను అని వాడు మహారాజుపై కోపించే సందర్భంలో ఈ ధనవంతుల గృహాలకు వెళ్ళి చాలామంది శాస్త్రజ్ఞులు వీళ్ళంతా కూడా ఎలాగ ధనం సంపాదించే ప్రయత్నం చేస్తారో అని చెప్పాడు. హిరణ్యదానాలు, బంగారు దానాలు పుచ్చుకోవడం, ఇంకా ఎన్నో ధనరాశులు పుచ్చుకోవడం, ఇవన్నీ కూడా. తాళ్లపాక అన్నమాచార్యుల వారు, ఆయన కుమారుడు పరితిరుమలాచార్యుల వారు, ఆయన మనవడు చిన్నన్న, వీరంతా కూడా ఆ రోజుల్లో చెప్పినటువంటి సంకీర్తన సాహిత్యానికి ముగ్ధులై అచ్యుతదేవరాయల వారు, కృష్ణదేవరాయల వారు, ఇటువంటి చక్రవర్తులంతా కూడా వాళ్ళకి ఎన్నో అగ్రహారాలు ఇచ్చారు, మడులు మాన్యాలు ఇచ్చారు, రత్నరాశులు ఇచ్చారు. కానీ మహారాజులు అలా ఇవ్వడం, వెంటనే అవన్నీ వెంకటేశ్వర స్వామి భాండాగారానికి సమర్పించడం తప్ప వారెవరూ అవి అనుభవించలేదు. అది నిజమైనటువంటి సమర్పణ బుద్ధి. ఇప్పుడు ఈ కలికాలంలో ఏమవుతుంది, అనేక రకాలుగా మారిపోయింది మానవ మనస్తత్వాలు. అందులో ఈ తత్వం కూడా ఒకటి. ఇది నిర్మూలిస్తే తప్ప పరమశివుడు ప్రసన్నుడు కాడు. ఇది ఎలా నిర్మూలించాలండి? ఈ జీవుడు ఆ పరమశివుని అనుగ్రహం కలగాల్సిందే. ఆయన అనుగ్రహించే దీక్ష, దక్షత, సాధన, యోగబలము ఇవన్నీ కూడా జీవుని హృదయంలో ప్రతిష్ఠితమైనప్పుడు తప్పకుండా ఇమం చేతశ్చోరం, ఈ చేతనంలో ఉన్నటువంటి చోర లక్షణాన్ని తవాధీనం కురు, నీ అధీనం చేసుకో స్వామి, నీ యొక్క కనుసన్నల్లో వెలిగేట్టుగా చేసుకో ఈ జీవుణ్ణి అని అర్థిస్తున్నాడు శంకర భగవత్పాదుల వారు. సమస్త జీవలోకానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ ఆచార్య పురుషుడు మనం సాధనలో, యోగ సాధనలో పరిణతి సాధించాలంటే ఏమి చేయాలో ఆ ఒక కర్తవ్యాన్ని ఈ శ్లోకంలో స్పష్టీకరించాడు అని ఆయన స్పష్టీకరించినటువంటి ఆ వివేచన, ఆ యోగ భావన, ఆ సమర్పణ బుద్ధి ఇవన్నీ కూడా మనం బాగా అవగాహన చేసుకొని ఆచరించాలి. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి.